చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్ అంబర్పేటలో సంచలనం నమోదైంది. ఆన్లైన్లో సెల్కి దంపతులు రొమాన్స్ వీడియోలు పంపిస్తూ ఉన్నారు. యాప్ ద్వారా బెడ్రూమ్ వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నారు. లైవ్ వీడియోకి 2000 రూపాయలు, రికార్డు క్లిప్ అయితే 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో లైవ్ లింక్ ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 4 నెలలుగా ఈ రొమాన్స్ దందా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఇద్దరు కూడా ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ జంట తప్పుడు దారి పట్టేసింది. తమ లైంగిక కార్యకలాపాలను మొబైల్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఆ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించాలని భావించారు. కథ మొత్తం అడ్డం తిరగడంతో పోలీసులకు చిక్కారు. డబ్బులు మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తాయి అనటానికి ఇదిగో ఈ సంఘటన ఒక నిదర్శనం అని చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని మల్లికార్జున నగర్లో నివసించే 41 సంవత్సరాల వ్యక్తి తన భార్యతో కలిసి అతడు వృత్తిరీత్యా ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ఒక ఆశ పుట్టింది. ఆ లక్ష్యంతోనే అశ్లీల దందాకు తెరలేపాడు. ఓ మొబైల్ యాప్ ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని లైవ్ వీడియోలు చేస్తున్నాడు, రికార్డింగ్ వీడియోలు చేస్తూ ఉన్నాడు. తన భార్యతో లైవ్ వీడియో చూడాలంటే కనుక 2000 రూపాయలు ఇవ్వాల్సిందే. రికార్డ్ చేసిన ఒక చిన్న వీడియో క్లిప్ మీకు పంపించాలంటే కనుక, మా రొమాన్స్ను మీరు చూడాలి అంటే కనుక 500 రూపాయలు చెల్లించాలి. ఇది వాళ్ళ దందాకు సంబంధించిన సమాచారం. ఈ వ్యవహారం కోసం వారు అత్యాధునిక HD కెమెరాలు వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసేసరికి, ఎందుకంటే అక్కడ ఆ పోర్నోగ్రఫీ వీడియోలు చూసే వాళ్ళలో తెలుగు ప్రేక్షకులు కూడా వచ్చేసరికి వీళ్ళ విషయం మొత్తం బయటకు వచ్చింది. తర్వాత పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పోర్నోగ్రఫీ, ఈ గలీజ్ దందాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్. అంబర్పేటలో ఈజీగా డబ్బు సంపాదించాలన్నటువంటి ఒక అత్యాశతో ఎంతకు బరి తెగించారంటే, ఇంట్లోనే ఒక రొమాన్స్ చేసేసి వీడియోలు తీసేసి వాళ్ళు ఏదైతే ముందుగా సభ్యులుగా చేరిన యాప్ ఉందో అందులో అప్లోడ్ చేయటం, డబ్బులు దండుకోవటం, ఇదొక కొత్త రకం దందాగా కనిపిస్తోంది. పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి? మళ్ళీ ఈ ఘటన ఒక రకంగా ఇది షాక్ అయ్యే ఘటన, లేదంటే సంచలనమా, నవ్వుకోవాలా, ఏం చెప్పాలో అర్థం కానటువంటి ఇన్సిడెంట్గా దీన్ని చెప్పాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దంపతులు చేసినటువంటి చేష్టలు చూస్తే నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక రోజులోనే స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఒక రోజులోనే హీరోలు హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి ఏకంగా హీరోయిన్ అయిపోయింది. అదేవిధంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక ఇన్స్టా కావచ్చు, కొన్ని ఫేస్బుక్లు కావచ్చు, ఇలా కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సరదా సన్నివేశాలని, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మాటల్ని అక్కడ పోస్ట్ చేస్తూ ఏకంగా స్టార్లు అయిపోయినటువంటి భార్యాభర్తల్ని ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. సెటారికల్గా ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. రోజు భోంచేస్తున్నప్పుడు లేదంటే వంట వండేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సరదా సన్నివేశాలని పోస్ట్ చేస్తూ ఇలా సోషల్ మీడియాలో చాలామంది స్టార్లు అయిపోయారు. ఆ సోషల్ మీడియా ద్వారా లక్షల రూపాయలను కూడా సంపాదిస్తున్నటువంటి కపుల్స్ని కూడా మనం చూసాం. అయితే ఇలాంటి ఆలోచనే ఒక జంటకు వచ్చింది. కాకపోతే వాళ్ళు కొంచెం వికృతంగా ఆలోచించారు. ఎలా అంటే హిట్ 3 సినిమాను ఒకసారి మనం ఈ సందర్భంగా ప్రస్తావించాలి. హిట్ 3 సినిమాలో డైరెక్టర్ శైలేష్ కొలను ఒక కథాంశాన్ని తీసుకున్నారు, ఒక పాయింట్ తీసుకున్నారు. ఏంటంటే సైకోలు అందరూ ఒక దగ్గర చేరుతారు. ఈ సైకోల్కి ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో లైవ్లోనే హత్య చేయాలి, చాలా దారుణంగా లైవ్లో పేక కోసేయాలి. అలా ఒక్కొక్కరు లైవ్లో దాంట్లో సబ్స్క్రైబ్ అయ్యాక అలా 3 సార్లు పేక కోసేసి లైవ్లో చంపేస్తే అందులో వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది, వాళ్ళకి రేటింగ్ ఉంటుంది. ఇలా వీళ్ళందరూ సైకోలందరూ ఒక దగ్గర చేరి సమావేశం అవుతారు. అలా ఎదుటి వ్యక్తులను చంపుతుంటే వీళ్ళందరూ కూడా మానసికంగా ఆ సైకోలందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి పాయింట్నే ఈ కప్పులు కూడా ఆధారం చేసుకునింది. ఒక సపరేట్గా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు. ఆ వెబ్సైట్లో కూడా ఏంటంటే ఇద్దరి రాసలీలను భార్యాభర్తలు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఇద్దరు కూడా దగ్గరై ఆ తర్వాత అశ్లీల వీడియోల్ని చేస్తున్నటువంటి రొమాన్స్ని, బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ వీడియోస్ని ఈ ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు. ఒకవేళ లైవ్ వీడియో కాకుండా రికార్డ్ అయినటువంటి వీడియోని చూడాలంటే 500 కట్టాలి, 500 పే చేయాలి. వెంటనే వెబ్సైట్లోకి వస్తే
ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సరదా సన్నివేశాలు అంటే రొమాన్స్ సన్నివేశాలు, అశ్లీల దృశ్యాలు, ఒక రకంగా చెప్పాలంటే పోర్న్ వీడియోస్. ఆ వీడియోస్ని 500కు తగ్గట్టుగా వాళ్ళకి చూపిస్తారు. అలా కాకుండానే లైవ్లోనే ఆ పోర్న్ వీడియోస్ని లేదంటే ఆ రొమాన్స్ వీడియోని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వికృత చేష్టలతో చేస్తున్నటువంటి అశ్లీల వీడియోస్ని చూపించాలంటే 2000ని పే చేయాలి. అలా ఎవరైతే 2000ని పే చేస్తారో వాళ్ళు అవతల వైపు ఆన్లైన్లో ఉంటుంటారు. అందులో తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ తెలుగు వాళ్ళు అడిగినట్లుగా వీరిద్దరు కూడా భార్యాభర్తలు అలా పోర్న్ వీడియోస్ని చేస్తుంటారు. అది కూడా ఎక్కడంటే వాళ్ళు అంబర్పేటలో ఒక భవనం మీద ఏకంగా సెట్టే వేసేశారు. కొన్ని పరదాలతో ఒక సెట్ వేసేశారు. అందులో బెడ్రూమ్ లాగా ఒక బ్యాక్డ్రాప్లో ఒక డిజైన్ చేసి ఆ సెట్ను వేశారు. ఆ పరదాల మధ్యలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు, వంటలు చేసుకున్న తర్వాత మాట్లాడుకుంటున్నట్టు, లేదంటే గిన్నెలు తోపుకుంటూ మాట్లాడుకున్నట్లు, అలా ఎక్కడ పడితే అక్కడ చాలా వికృతంగా ఆ వీడియోలుని అక్కడ వాళ్ళు లైవ్లో చూపిస్తుంటారు. అలా ఈ వెబ్సైటు గత కొన్ని నెలలతో అటు తెలుగు వాళ్ళు, నార్త్ ఇండియన్స్, ఇండియా మొత్తం అంతా కూడా కొంతవరకు ప్రాచుర్యం పొందింది. అలా బహిరంగంగానే మిద్దె మీద, డాబా మీద ఈ ఇద్దరు దంపతులు చేస్తున్నటువంటి చిల్లర చేష్టలో, లేకపోతే వికృత చేష్టలో, సైకో చేష్టలో చెప్పాలనేది చెప్పలేం. కానీ ఆ డైరెక్ట్గా చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, కెమెరాల్లో రికార్డ్ అవుతున్నాయి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, భార్యాభర్తలా లేకపోతే ఏంటి? ఈ విధంగా బహిరంగంగా పోర్న్ వీడియోస్ని అందరూ చూస్తుండగానే చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆందోళనతో నేరుగా కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. 4 నెలలుగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కదా. 4 నెలలుగా వాళ్ళు పరదాలు కట్టుకొని ఇంట్లో డాబా మీద చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని వారించిన పరిస్థితి కదా. అంటే వాళ్ళ కళ్ళు గప్పి కూడా దొంగచాటుగా చేసినటువంటి పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏం తెలుస్తుంది? చాలా పబ్లిక్గా, చాలా ఓపెన్గా ఇంటి మిద్దె పైన ఒక సెట్ వేసుకున్నారు. చాలా ఓపెన్గా ఆ వీడియోస్ చూస్తే, మనం వీడియోస్ని చూపించకూడదు కాబట్టి, చూపించలేని వీడియోస్ కాబట్టి ఒకసారి వాటిని నేను గమనిస్తే చాలా ఓపెన్గా ఉన్నాయి. ఓపెన్ ప్లేస్లో ఇద్దరు చేస్తున్నటువంటి ఆ రొమాన్స్ వీడియోస్ నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి. భోంచేస్తూ, స్నాక్స్ తింటూ, అలా సరదాగా మాట్లాడుకుంటూ, అవతల వ్యక్తులు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని అమౌంట్ పే చేసి ఆ వెబ్సైట్లో జాయిన్ అవుతారో వాళ్ళు ఏం అడిగితే అది వీళ్ళిద్దరు చేసి చూపిస్తారు. వాళ్ళకి ఎలా కావాలో అలా అడిగితే వీళ్ళిద్దరు అలా చేసి చూపిస్తారు. అందుకు 2000, కొన్ని నిమిషాలే లైన్లో ఉంటారు, వాళ్ళు లైవ్లో ఉంటారు. అలా అయిపోయి ఆ వీడియో కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2000 పే చేయాలి. ఆ 2000 పే చేసిన తర్వాత కొన్ని నిమిషాలు మాత్రం లైవ్లో ఉంటారు. పే చేసిన దానికి తగ్గట్టు అవతల వ్యక్తులు తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ తెలుగు వాళ్ళు అడిగిన విధంగా వీళ్ళిద్దరు కూడా చేసి చూపిస్తుంటారు. ఇలా చాలా దరిద్రమైనటువంటి వీడియోస్ని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూసి ఇక భరించలేక మొదట వెళ్ళి గొడవ పెట్టుకున్నారు. ఇది చేయడం కరెక్ట్ కాదు, చుట్టుపక్కలందరూ పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు, సమాజానికి ఏం చెప్తున్నారు, అసలు మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ గొడవ పెట్టుకున్నారు. మా ఇష్టం, మేమిద్దరం భార్యాభర్తలం, మేమిద్దరం చేసుకుంటున్నటువంటి రొమాన్స్ని చూపించి మేము డబ్బు సంపాదించుకుంటున్నాం, మీకేంటి కష్టం, మీకేంటి నష్టం, మీకేంటి పెయిన్, ఇలా వాళ్ళతో గొడవ పడుతూ వచ్చారు. ఆ తర్వాత ఇక భరించలేక నేరుగా పోలీసులకి డైల్ చేశారు. అంటే ఎవరు ఏంటి అని వాళ్ళు కూడా చెప్పలేరు కదా, పోలీసుల ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పుకోలేరు కదా. అలా 100కి డైల్ చేసి టాస్క్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వెళ్ళే సమయంలో కూడా డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో లైవ్లో ఆన్ చేసుకొని వీళ్ళిద్దరు రొమాన్స్ వీడియోస్ అవతల వ్యక్తులు చూపిస్తున్నారు. పోలీసులు కూడా అది చూసి షాక్ అయిపోయారు. ఇదేంటి, పబ్లిక్గా అందరూ చూస్తుండగా మేడ మీద, డాబా మీద పరదాలతో సెట్ వేసుకొని అందులో కూడా హెచ్డి కెమెరాలు, చాలా క్వాలిటీ కెమెరాలను పెట్టుకొని ఇంత దారుణంగా పోర్న్ వీడియోస్ చేస్తున్నారు. అది ఇండియాలో, హైదరాబాద్లో ఇళ్ల మధ్య చేస్తున్నారని పోలీసులు కూడా చూసి ఇంకొక విషయం మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రొమాన్స్ అనేది భార్యాభర్తలు చేస్తూ ఉన్నారు. సొంత భార్యని ఒక వేరే దృష్టితో వేరే మగాడు చూస్తే సహించలేనటువంటి పరిస్థితి ఉంటుంది భర్తకి. కానీ ఇక డైరెక్ట్గా రొమాన్స్ చేస్తూ ఉన్నాడు, పూర్తి శృంగార వీడియో కూడా చేస్తూ ఉన్నాడు. అది చూసి 2000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈ విధానాన్ని ఏ విధంగా చూడాలి, ఈ సైకో మెంటాలిటీని ఏ విధంగా చూడాలి? కేవలం మాకు డబ్బే కావాలి, డబ్బే ప్రధానం, డబ్బు ఈజీగా సంపాదించడమే ముఖ్యం, అట్లాగే చూడాల్సిన అవసరం ఉందా వీళ్ళని? నిజంగా వీళ్ళ మానసిక పరిస్థితి సక్రమంగా లేదా, లేదంటే దిగజారిపోయి, డబ్బు కోసం దిగజారిపోయి, ఎవరైనా భర్త తప్పు చేస్తే, భర్త ఏదైనా చేయడానికి తప్పులు ఏదైనా మిస్టేక్స్ చేస్తే భార్య మందలిస్తుంది. భార్య ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదని భార్య భర్తను మందలిస్తుంది. ఒకవేళ భార్య ఏదైనా తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తే భర్త మందలిస్తాడు. కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం, ఈ కేసులో మాత్రం, ఈ ఉదంతంలో మాత్రం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫోన్ వీడియో చేయడం, అది కూడా రేటు కట్టి 500కి రికార్డెడ్ వీడియో అయితే 500, లైవ్లో రొమాన్స్ వీడియో చూపిస్తే 2000,
మీరు డబ్బులు పే చేసి వెబ్సైట్లోకి వస్తే మీకు కావాల్సినంత సేపు మా రొమాన్స్ వీడియోని మీకు లైవ్లో చూపిస్తాం. అది కూడా మీరు అడిగినట్టుగా. ఇలా పోలీసులు ఈ ఉదంతాన్ని విని వీళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్నింటినీ చూస్తే పోలీసులే షాక్ అయిపోయారు. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా, కోటింగ్ ఇవ్వాలా, కేసులు పెట్టాలా, జైలుకు పంపాలా, అసలు వీళ్ళ మానసిక పరిస్థితి సక్రమంగా ఉందా, నిజంగానే డబ్బుల అవసరాల కోసం ఇంత దిగజారిపోతారా, కావాలని డబ్బుకి వ్యసనాలకి అలవాటు పడి ఈ విధంగా ఇలాంటి పిచ్చి చేష్టలు ఇలాంటి పిచ్చి వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారా అనేది పోలీసులే ఒక రకంగా కాసేపు ఆలోచించుకున్నారు. సో పోలీసులు అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు నేరుగా స్థానికంగా ఉన్నటువంటి అంబర్పేట పోలీసులకి సమాచారం ఇచ్చారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా, ఈ దంపతులు ఇద్దరు కూడా కౌన్సిలింగ్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి మొదట, ఇతని వయసు 46 సంవత్సరాలు, భార్య వయసు 36 సంవత్సరాలు. ఇతను మొదట ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడు. కొన్ని వ్యసనాలకి అలవాటు పడిన తర్వాత డబ్బు సరిపోకపోవడంతో, క్యాబ్ డ్రైవర్గా వచ్చేటువంటి డబ్బు సరిపోకపోవడంతో సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్లు అయినటువంటి ఉదంతాలని, అలాగే హిట్ 3 సినిమాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని వీళ్ళిద్దరు కూడా టేకప్ చేసుకున్నారు. ఈ కాన్సెప్ట్ని తమకు అనుకున్నట్టుగా మలుచుకొని ఇలా రొమాన్స్ వీడియోలు చేస్తూ, పోర్నోగ్రఫీ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్. అదే డబ్బు సులభంగా సంపాదించాలన్న ఒక ఆలోచనతో, ఒక అత్యాశతో ఈ విధంగా పెడదారి పట్టింది ఆ జంట. తమ లైంగిక కార్యకలాపాలను మొబైల్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేసి డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది పోలీసులకు తెలిసింది. ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఘటనలను చూసినప్పుడల్లా టెక్నాలజీని సక్రమ మార్గంలో వాడాలి, తమ జీవితంలో ఎదుగుదలకు వాడాలి. కానీ అక్రమ పద్ధతిలో ఉన్న టెక్నాలజీని వాడి యాప్ల ద్వారా ఈ విధంగా శృంగార వీడియోలు చేసి ఒక పద్ధతి ప్రకారం, మేము భార్యాభర్తలం కదా, మేము చేసుకుంటే తప్పేంటి, మా వీడియోలు మేము పోస్ట్ చేసుకుంటే తప్పేంటి, ఇది ఎదురు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తోంది. సో పోలీసులు తమదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మాట వింటే సరే, లేదంటే బొక్కలో వేసే ఆలోచనలో కూడా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ కేసుకు సంబంధించి.